మొన్నటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటుంది మారుతి సుజుకి. మొన్నటిదాకా అంతా కూడా టాటా పైన ఫోకస్ ఉండే, లైక్ టాటా సియాదాకి సంబంధించి పంచ్కి సంబంధించి రీసెంట్గా లాంచ్ అయింది. ఈవెన్ టాటా సియాదాకి సంబంధించి హైయెస్ట్ బుకింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. రీసెంట్గా లాంచ్ అయిన పంచ్ కూడా మంచి బూమ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా నా గురించి మాట్లాడుకోవాలంటుంది మారుతి సుజుకి, పర్టికులర్గా బ్రీజా మీద. సో మీదొక్కటి గమనించినట్టయితే బ్రీజా రావడం పక్క. కాకపోతే కంపెనీస్ అనేవి చాలా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది కాస్ట్ పరంగా, అంటే వాళ్ళ లాంచెస్ పరంగా. కార్స్ని అయితే స్పై అయితే చేస్తుంది. రీసెంట్గా మీరు నోటీస్ చేసినట్టయితే బ్రీజా ఆల్రెడీ స్పై అయితే అయింది. ఈవెన్ సిటీ డ్రైవింగ్కి సంబంధించి, హైవే డ్రైవింగ్కి సంబంధించి అంతా కూడా టెస్టింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చిందనమాట. చాలా కూడా స్పై అయితే అయింది బ్రీజాకి సంబంధించి. కాకపోతే అందరూ ఏమనుకుంటుందంటే మనకి తగ్గట్టుగా, లైక్ మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఆఫర్ చేయలేదేమో, అంటే అందులో కనిపిస్తలేదన్నట్టుగా చాలామంది ఫీలింగ్. కాకపోతే పర్టికులర్గా చెప్పాలి అంటే పంచ్కి సంబంధించి కూడా లాంచ్ అయినా కూడా మనకి టర్బో వస్తుందని తెలియదు. సో వాళ్ళు సెకండ్ వీడియో అయితే రిలీజ్ చేసినది. ఈవెన్ లాంచ్ అయిన తర్వాత కంప్లీట్గా ఆ స్పై షాట్స్ అంతా కూడా రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి సెకండ్ వీడియో అఫీషియల్గా రిలీజ్ చేసినది, లైక్ టర్బో కూడా మనకు వస్తుంది. అప్పటి వరకు కంపెనీ అయితే రివీల్ చేయలేదు. సో సేమ్ ఇదే ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అన్ని కంపెనీస్ కూడా. సో స్లీక్లు ఇస్తున్నారు, కాకపోతే స్పై షాట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. మనకి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ మనం ఊహించని నెక్స్ట్ వీడియోలో, వాళ్ళ అఫీషియల్ వీడియోలో సెకండో లేకపోతే థర్డో అట్లా రివీల్ చేస్తున్నారు అనమాట. సో చాలా సీక్రెసీ అయితే మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ మెయింటైన్ చేయాలి కూడా. ఆ హైప్ ఉంటేనే, ఆ క్యూరియాసిటీ ఉంటేనే మనకు కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ మాలాంటి క్రియేటర్స్కి కూడా ఒక మజా అయితే వస్తుంది కాస్ట్ పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కమింగ్ టు బ్రీజాకి సంబంధించి లాంచ్ పక్కా ఇంతకుముందు చెప్పినట్టు. కాకపోతే ఇప్పుడు మేజర్ అప్డేట్ అయితే వచ్చింది సిఎన్జి పైన. సో మీరు విన్నది కరెక్టే, అండర్ బాడీ సిఎన్జి అయితే పక్కా అయిపోయిందనమాట. సో అండర్ బాడీ సిఎన్జి ఎట్లా అంటే మీకు ఆల్రెడీ విక్టోరియస్లో మీరు నోటీస్ చేసినట్టు సేమ్ అదే మనకి ఈ ఏదైతే మారుతి సుజుకి సంబంధించి బ్రీజాలో కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు అనమాట, అండర్ బాడీ సిఎన్జి. ఇప్పుడు ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే బూట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 ఉంటాయండి సిఎన్జికి సంబంధించి. ఒకటి ఏంటంటే బూట్లోనే మనకి పెద్ద సిలిండర్ వస్తుంది, అక్కడ మీకు కంప్లీట్గా ఇంకా నో అని చెప్పొచ్చు. బూట్ స్పేస్కి సంబంధించి అసలు స్పేస్ చాలా మినిమల్ ఉంటుంది. అసలు దానికి తగ్గట్టుగా చెప్పుకోవాలంటే అసలు లేదనే చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ ట్విన్ సిలిండర్స్ ఏదైతే టాటా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఇది వచ్చేసి సెకండ్ ట్విన్ సిలిండర్స్. థర్డ్ వచ్చేసి అండర్ బాడీ. సో అండర్ బాడీ ఆల్రెడీ రీసెంట్గా విక్టోరియస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు బ్రీజాలో కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో మనకి సిఎన్జి కావాలంటే మైలేజ్ బాగా వస్తుంది. సో చాలామంది ఆప్ట్ చేస్తారు అనమాట, లైక్ ఆ మైలేజ్ కూడా మనకి బాగా యూజ్ అవ్వాలని. సో ఇక్కడ మనం లాజికల్గా లైక్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాము. ఈ సిఎన్జి పైన పర్టికులర్గా వీడియో అంతా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, అండర్ బాడీ సిఎన్జి, దట్టు మనకి బ్రీజాలో రావడం అనేది. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. మీరు కొంటారా లేదా ఏందనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాము, దాని తర్వాత డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాము. ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే వద్దాం ఈ అండర్ బాడీ సిఎన్జికి సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే మనం లాజికల్గా థింక్ చేయడానికి అగ్లీగా అనిపేది ఇప్పుడు కమింగ్ మీద అయితే బ్రీజాకి సంబంధించి అండర్ బాడీ సిఎన్జి వస్తుంది అనేది అగ్లీగా అనిపేది. ఎందుకంటే మీరు ట్విన్ సిలిండర్స్ ఏదైతే టాటా మోటార్స్కి సంబంధించి చూసి ఉండొచ్చు, కొంచెం మనకి హైట్ ఎక్కువగా ఉంటుంది బూట్కి సంబంధించి. మనం బూట్ ఓపెన్ చేయడంగానే కొంచెం అగ్లీగా అనిపేది, కొంచెం ఆడుగా అనిపిస్తుంది. కానీ కంప్లీట్గా మీకు పెద్ద బూట్ ఏదైతే అంతకుముందు ఉండేనో, అదంటే లైక్ పెద్ద సిలిండర్ ఏదైతే అంతకుముందు ఉండేనో అది చాలా అగ్లీగా కనిపిస్తుంది. సో దానికంటే కొంచెం బెటర్ మనకి ట్విన్ సిలిండర్స్. ఈవెన్ ఇది కూడా కొంచెం మనకి బూట్ ఎత్తుగా కనిపిస్తుంది, చూడడానికి అంత ప్రాపర్గా ఉండదన్నమాట. ఇప్పుడు బ్రీజాలో అండర్ బాడీ రావడం వల్ల అదంతా కూడా అయిపోతుంది అనమాట. సో అగ్లీగా అనిపించడము, లేకపోతే కొంచెం హైట్ ఎక్కువగా అట్లా ఏమనిపించడము అట్లా ఏముండదు. ఈవెన్ మనకి ట్విన్ సిలిండర్లో కొంచెం స్పేస్ వచ్చినప్పటికీ ఇక్కడ అండర్ బాడీకి సంబంధించి చాలా హ్యూజ్ బూట్ స్పేస్ అయితే మనకి బ్రీజాలో మీద చూడొచ్చు. ఇంకొకటి విక్టోరియస్కి సంబంధించి కూడా అండర్ బాడీ ఏదైతే సిఎన్జి వస్తుందో వాళ్ళు యూజ్ చేస్తున్నారో చాలామంది కమెంట్ చేసేది ఏంటంటే లైక్ ఆ డైనమిక్స్ కానీ, ఈవెన్ మనకి వాళ్ళు వేరే లైక్ బ్రీజా నడిపించి ఉండొచ్చు సిఎన్జికి సంబంధించి. దాంతో కంపేర్ చేస్తే విక్టోరియస్ అండర్ బాడీ సిఎన్జి చాలా డైనమిక్స్ పరంగా లైక్ డ్రైవబిలిటీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయిందని చాలామంది ఎక్స్పెక్టేషన్ అనమాట. కావాలంటే మీరు రివ్యూస్ కూడా చదువుకోవచ్చు. విక్టోరియస్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీ దగ్గర ఒకవేళ ఉంటే కనుక అండర్ బాడీ సిఎన్జి యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళని కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట. సో డైనమిక్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి లైక్ అండర్ బాడీ మనకి సిఎన్జి వస్తే. ఎందుకంటే ఇప్పుడు రియర్లో ఉండదు మీకు, లైక్ ఒకటే దగ్గర లేకపోతే అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు అండర్ బాడీ రావడం వల్ల సో చాలా వరకు ఆ డైనమిక్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి మనకి
మనకి హైవే పైన కావచ్చు, లేకపోతే సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి సో చాలా కూడా మనకి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ అండర్ బాడీ మనకి సిఎన్జి రావడం వల్ల. మళ్ళీ సేఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా సేఫ్టీ అనేది ఈవెన్ సిఎన్జి వీళ్ళు ఆఫర్ చేస్తున్నది కాబట్టి మారుతి సుజుకి సంబంధించి సో ఆటో కట్ ఆఫ్ కానీ ఇంకా చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీరు విక్టోరియస్లో నోటీస్ చేసి ఉండొచ్చు అనమాట. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిఎన్జి సౌండ్ అనేది కంప్లీట్గా పోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు బూట్లో రాదు మనకి సిఎన్జి అండర్ బాడీ వస్తుంది కాబట్టి సౌండ్ అనేది చాలా చాలా అసలు నో అనే చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే కంప్లీట్గా మీకు బాడీకి కింద ఉంటుంది. ఈవెన్ మనకి మారుతి సిఎన్జి అనేది రీసేల్ పరంగా కూడా చాలా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. లైక్ నార్మల్గా రీసేల్ వాల్యూ మారుతికి ఎక్కువగా ఉంటుంది, కాకపోతే ఇక్కడ అండర్ బాడీ సిఎన్జి ఈవెన్ బూట్ కూడా మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈవెన్ మనకి రీసేల్ కూడా చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట మారుతి సుజుకి సంబంధించి బ్రీజా అండర్ బాడీ సిఎన్జికి సంబంధించి. అండ్ ఇంకొకటి రియల్ ప్యాసింజర్స్ ఇంతకుముందు ఏ సిఎన్జి అయినా సంబంధించి కూర్చునేటప్పుడు కొంచెం వాళ్ళకి భయం అంటూ ఉంటుంది. లైక్ రియల్లోనే మనకి సిఎన్జి ఉంటుంది, ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా అంటే లైక్ ఏమన్నా జరగదాంది జరిగితే ఎట్లా అని. కాకపోతే ఇది ఇప్పుడు ఆ టెన్షన్ ఉండదు, కాకపోతే అండర్ బాడీ ఉంటుంది. చెప్తే కానీ తెలియదు, లేకపోతే వాళ్ళ బాడీ పైన చూస్తే కానీ తెలియదు ఇది సిఎన్జి ఓరియంటెడ్ అని. అది కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే నోటీస్ చేయొచ్చు. అసలు నాలెడ్జ్ కంప్లీట్గా లేకుండా ఆ కార్ ఎక్కినట్టయితే అసలు ఇంకా సిఎన్జి ఉన్నదని కూడా వాళ్ళకి ఆ విషయం అయితే తెలియదు అనమాట. ఇది ఒకటి అడిషనల్ పరంగా. సేఫ్టీ కూడా ఖచ్చితంగా చాలా వరకు వీళ్ళు రీసెర్చ్ అయితే చేసే ఇది తీసుకొచ్చి ఉంటారు. అది కూడా మాట్లాడదాము ఫైనల్ కంక్లూజన్లో. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ మాట్లాడుకున్నట్టయితే సో ఇక్కడ మీకు ఒక్క ఫోటో అయితే చూపిస్తాను చూడండి. మనకి అండర్ బాడీ ఏదైతే సిఎన్జి ఉందో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి మీరు పైన చూడొచ్చు సేఫ్టీ పరంగా వాళ్ళు ఒక కవర్ అయితే ఇదే సంథింగ్ ఏదో రీఇన్ఫోర్స్డ్ కవర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది సేఫా కాదా అని చాలామంది కమెంట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు సేఫ్ అవుతేనే కదా ఇంత పెద్ద కంపెనీ అనేది వాళ్ళ సర్టిఫైడ్ సిఎన్జి కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు నోటీస్ చేసే ఈ విధంగా ర్యాప్ చేసి ఉండొచ్చు అనమాట. మళ్ళీ ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది, తర్వాత దీని యొక్క కాస్ట్ ఏంది, ఒకవేళ పోతే అన్నీ కూడా మనకి వచ్చిన తర్వాతనే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తామన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు ఇంకో డిసడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు. కాకపోతే అండర్ బాడీ ఉంటుంది కాబట్టి మనకి రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఏమన్నా రాళ్ళు తగినా లేక పెద్ద పెద్ద ఒక్కొక్కసారి వస్తుంటాయి కదా, లైక్ పెద్ద స్పీడ్ బ్రేకర్ కానీ ఇంకా వగేదా లేకపోతే రోడ్స్ అన్ఈవెన్గా ఉన్నప్పుడు ఆ కేసులో ఏందనేది మనకి చూడాలి. ఆల్రెడీ విక్టోరియస్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇంత పథకం అంటే చాలా మనకి మంత్స్ నుంచే యూజ్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ లాంచ్ అయ్యి కూడా విక్టోరియస్కి సంబంధించి. ఇప్పటికైతే పెద్ద మేజర్ ఇష్యూ అయితే మనం అయితే ఇంతవరకు నోటీస్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు కూడా కనుక్కోండి విక్టోరియస్కి సంబంధించి అండర్ బాడీ సిఎన్జికి సంబంధించి ఏ విధంగా ఉన్నది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఆఫ్టర్ వ్యారంటీ తర్వాత లైక్ చెకింగ్కి సంబంధించి ఇప్పుడు ఎంతమంది ఏమో మనకి వ్యారంటీలో ఉన్నప్పుడు లైక్ మారుతి వాళ్ళు చెక్ చేస్తారు. లైక్ ఆఫ్టర్ వ్యారంటీ మీరు నియర్ బై మన సర్వీసింగ్కి ఇచ్చిన అండర్ బాడీ కాబట్టి కొంచెం మనకి ప్రైజింగ్ అనేది ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే అండర్ బాడీ కింద అది వెళ్ళి మరి మనం చెక్ చేయాలి కాబట్టి. సో ఇది పెద్ద డిసడ్వాంటేజ్ కాదు, కాకపోతే ఆఫ్టర్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది మనం ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది. లైక్ మెకానిక్స్ని బట్టి కూడా ఉంటుంది మనకి ప్రైజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి కాబట్టి కింద అండర్ బాడీ ఉంటుంది కాబట్టి చెక్కింగ్కి సంబంధించి. ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు రోడ్స్ అనేవి చాలా చాలా అంటే బంప్స్ ఎక్కువ రోడ్స్ ఉంటాయి మనకి చూస్తేనే అర్థమైపోతుంది. ఆ కేసులో కూడా కొంచెం మనకి ఆలోచించాలి. ఒకవేళ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది, ఎందుకంటే హైట్ ఏమైనా పెంచుతుంది అయితే గ్రౌండ్ క్లియరెన్స్కి సంబంధించి, లేకపోతే ఇప్పుడు మనకి చూస్తున్నాం ఫోటో కాకపోతే అది ఏ పొజిషన్లో ఉందనేది వెహికల్ వచ్చిన తర్వాతనే ప్యూర్గా టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఎంత హైట్ ఉంది ఏందనేది. నార్మల్గా వీళ్ళు అంతా కూడా చెక్ చేసే ఉండొచ్చు, కాకపోతే మనకి అఫీషియల్గా రిలీజ్ కాలేదు వెహికల్ కాబట్టి మనకి కొంచెం ప్రొజెక్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టెంపరేచర్స్కి సంబంధించి ఎండాకాలంలో మనం చూసుకున్నట్టయితే ఎండాకాలంలో కొంచెం మనకి సమ్మర్లో టెంపరేచర్స్ చాలా హెవీగా ఉంటాయి, రోడ్డు కూడా చాలా హెవీగా ఉంటుంది లైక్ వేడి పదంగా హీట్ పదంగా. సో ఇక్కడ మనకి అండర్ బాడీ ఇది ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది టెంపరేచర్కి సంబంధించి అదన్నీ కూడా మనం నోటీస్ చేయాలి ఒకవేళ వచ్చిన తర్వాత సంబంధించి. కాకపోతే ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మారుతి సంబంధించి సర్టిఫైడ్ సిఎన్జి కాబట్టి ఇది ఇక్కడ చాలా వరకు R&D కూడా చేసే ఉండొచ్చు. లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా చాలా వరకు వాళ్ళు చేసే ఉండొచ్చు అనమాట. దాని తర్వాతనే అన్నీ కూడా లైక్ సేఫ్టీ మెజర్స్కి సంబంధించి వాళ్ళంతా కూడా టెస్ట్ చేసిన తర్వాతనే మేబీ ఇది వాళ్ళు అఫీషియల్గా లైక్ అండర్ బాడీ సిఎన్జి అయితే వాళ్ళు ఆఫర్ చేస్తుండొచ్చు. సో చూడాలి, ఇదైతే కన్ఫర్మ్ అండర్ బాడీ సిఎన్జి బ్రీజాకి సంబంధించి ఇంకా మరిన్ని ఫీచర్స్కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం కమింగ్ వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. సో రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.